హాయ్ హలో అండి. ఆరాధన గురించి తెలుసుకుందాం. పూజ పూర్వజన్మ వాసనలను నశింపజేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది. అర్చన అభిష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. జపం అనేక జన్మలలో చేసిన పాపాలని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింపజేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. ఇప్పుడు స్తోత్రం నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియంపజేసేది. దీక్ష దివ్యభావాలను కలిగించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష. ఇప్పుడు అభిషేకం చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తుంది. ఇప్పుడు మంత్రం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది. ఆసనం ఆత్మసిద్ధి కలిగించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం. తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది. గంధంలో సర్వదేవత కొలువై ఉన్నారు, మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లి అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది. అక్షతలు కల్మషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగించేవి. పసుపు కుంకుమ నూకలు లేని బియ్యం మంచి బియ్యం కలిపి వేయాలి. పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది, మంచి బుద్ధిని ఇచ్చేది.